హైదరాబాద్ గచ్చిబౌలిలో కన్నడ నటి శోభిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గచ్చిబౌలిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో అపార్ట్మెంట్లో 2 రోజుల క్రితం ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆమె సూసైడ్ చేసుకున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన భర్త సుధీర్ రెడ్డి మరో గదిలో నైట్ షిఫ్ట్ చేస్తుండగా మరో గదిలో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం తలుపులు తెరవకపోవడంతో అనుమానంతో డోర్లు బద్దలు కొట్టి చూడగా ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. దీంతో భర్త సుధీర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. శోభిత ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. అందులో మీరు సూసైడ్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ డూ ఇట్ అని రాసింది. కాగా శోభిత డిప్రెషన్లో సూసైడ్ చేసుకుందా లేక ఇతర కారణాలతో సూసైడ్ చేసుకుందా అన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ ముమ్మరం చేశారు. సుధీర్ రెడ్డితో వివాహం తర్వాత ఆమె సీరియల్, సినిమాల్లో నటించడం మానేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా శోభిత ఆత్మహత్య ఘటనపై పోలీసులు కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆమె తల్లి, అక్కా చెల్లెళ్ళు పోలీసు విచారణలో పలు కీలక విషయాలు వివరించారు. ఆమె సూసైడ్పై తమకు ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు. పెళ్లి తర్వాత సీరియల్, సినిమాలు మానేసిందని, తెలుగులో అవకాశాల కోసమే కర్ణాటక నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినట్లు చెప్పారు. ఒంటరిగా ఉండటం, అవకాశాలు రాక డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటి శోభిత అటు కన్నడతో పాటుగా తెలుగులోనూ పలు సీరియల్స్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కన్నడలో ప్రసారమైన బ్రహ్మగంతు, నినదిలే సీరియల్స్ ద్వారా అక్కడి నుంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమాలోనూ శోభిత నటించింది. సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైన శోభిత హైదరాబాద్ నగరానికి చెందిన సుధీర్ రెడ్డిని మ్యాట్రిమోనీ సైట్ ద్వారా వివాహం చేసుకుంది. సుధీర్తో పెళ్లి తర్వాత ఆమె సీరియల్, సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తాజాగా 2 రోజుల క్రితం ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.